హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. టుడే రెసిపీ గోబీ 65. ఈ గోబీ 65 కరకరలాడుతూ క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంట్లోనే గోబీ 65 రెస్టారెంట్ లాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. నేను చెప్పే విధానంలో కనుక చేసుకున్నట్టయితే హోటల్ స్టైల్లో అయితే గోబీ 65 ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను ఇక్కడ క్యాలీఫ్లవర్ని అయితే తీసుకున్నాను. ఇలా తీసుకొని ఇలా ఆకులను అయితే సెపరేట్గా ఫస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత గోబీని కట్ చేసుకుందాము. నేను మొత్తం గోబీతో కాకుండా ఒక హాఫ్ గోబీతో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి పకోడీ. మిగతా అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా గోబీ ముక్కల్ని కట్ చేసేటప్పుడు పీసెస్ కాస్త లావుగానే ఉండాలి. చూడండి, నేను చూపించే విధానంలో ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం గోబీని అయితే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని 2 గ్లాసెస్ వరకు వాటర్ని అయితే వేసుకోండి. ఇలా వాటర్ బాయిల్డ్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోబీని వేసేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఇలా ఒక 3 నిమిషాల పాటు స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల గోబీలో ఏమైనా జెమ్స్ లాంటివి ఉంటే పోతాయి. ఇలా ఒక 3 నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 100%లో 70% బాయిల్డ్ అయితే సరిపోతుందండి. ఇలా ఒక స్ట్రైనర్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా కార్న్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని, అలాగే రుచికి సరిపోయే సాల్ట్, నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. మీరు నార్మల్ కారంని కూడా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక చిటికెడు వంట సోడాని వేసుకోండి. వంట సోడా అనేది చిటికెడే వేసుకోండి, నేను చూపించే విధానంలోనే వేసుకోండి. అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ వేస్తూ బజ్జి పిండి లాగానైతే ఈ పిండినైతే తడుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది పిండిది ఇలా ఉండాలి. ముక్కలకైతే ఈ పిండి అనేది మొత్తం అయితే కోటింగ్ లాగానైతే రావాలి. చాలా సింపుల్ స్నాక్ రెసిపీ, తప్పక ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. చూడండి, నేను చూపించేలాగానైతే ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్ పిండి కలుపుకున్నట్టు. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న గోబీ ముక్కల్ని వేసుకొని ఈ గోబీ ముక్కలకి మొత్తం పిండి అయితే పట్టేయాలి. ఇలా గోబీ ముక్కలకి మొత్తం కోటింగ్ వచ్చేలా ఈ పిండిని అయితే కలుపుకోవాలి. లేదు పిండి తక్కువ అయినట్టయితే మరికొంత కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ ఎక్కువగానే వేడవ్వాలి. ఇలా బాగా వేడైన తర్వాత ఇందులోకి ఈ గోబీ ముక్కల్ని ఇలా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకేసారి టర్న్ చేయకుండా ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచి 2 వైపులా అయితే గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఈ గోబీ ముక్కల్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ గోబీ 65 ఫ్రై అవ్వడానికి కాస్త టైం ఎక్కువగానే పడుతుంది. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి అయితే వేసేసుకోండి. మిగతాయి కూడా గోబీ 65 ఇలాగే చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేడున్నప్పుడే స్టవ్ సిమ్లోకి పెట్టుకొని గోబీ ముక్కల్ని అయితే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని 2 వైపులా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి. మీకు ఇంకా ఎక్కువగా క్రిస్పీనెస్ కావాలి అనుకుంటే డబల్ డీప్ ఫ్రై అయితే చేయాలి. ఇలా ఒకసారి డీప్ ఫ్రై అయిన తర్వాత ముక్కలన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ వేడైన తర్వాత మరొకసారి అన్ని పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకుంటే ఎక్కువగా క్రిస్పీనెస్ అనేటివి వస్తాయి. ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఒకేసారి స్టవ్ సిమ్లోకి పెట్టుకొని కాస్త టైం ఎక్కువగానే ఇచ్చి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా చూడండి, ఇలా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత టిష్యూలోకి అయితే తీసేసుకోండి.
పైన లేయర్ క్రిస్పీగా వచ్చేసి లోపల సాఫ్ట్గా ఉంటాయండి ఈ గోబీ 65 అయితే. చూడండి ఇలా మొత్తం టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకోండి. అలాగే చిటికెడు సాల్ట్ని కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ 65ని ఇందులోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత చిటికెడు కారం అలాగే చిటికెడు సాల్ట్ని వేసుకొని ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ గోబీ 65 అయితే రెడీ. చాలా సింపుల్. ఇది రైస్లోకి పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే ఈజీగా అయ్యే స్నాక్స్ రెసిపీ. గోబీ ఇష్టపడని వాళ్ళకి ఇలా చేసిస్తూ ఉంటే ఇష్టంగా తింటారు పిల్లలైనా కూడా. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.